వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నిజమైన ప్రభుత్వం అంటే ఎలా పనిచేయాలి, నిజమైన నాయకులు ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. వీడియో ప్లే చేయండి. చూశారు కదా, గతంలో హౌరా స్టేషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ స్టేషన్ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంటుందో అర్థమవుతుంది. అంటే ఆ స్టేషన్ని మొత్తం కూడా ఆక్రమించేశారు. అక్రమంగా చొరబడ్డ వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అది స్టేషనా లేకపోతే ఇంకొకట అనేది అర్థం కాకుండా ఆ స్టేషన్ పరిస్థితి మొత్తం చాలా అంటే చాలా దారుణంగా చేసి పడేశారు. ఇప్పుడు అక్కడికి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ హౌరా స్టేషన్ని ఆక్రమించిన వాళ్ళలో చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలామంది దగ్గర మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆక్రమించి ఎందుకుంటున్నారు అంటే, పుణ్యానికి వచ్చింది, ఎవడు అడుగుతారు, మమ్మల్ని అనేటోళ్ళు ఎవరు అనుకుంటూ అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించుకున్నారు. ఇక ఆ ఆక్రమణలను తొలగిస్తూ ఇది తప్పు, ప్రభుత్వ స్థలాలని ఆక్రమించకూడదు, ఇలా రైల్వే స్టేషన్లను ఆక్రమించకూడదు అన్నప్పుడు కొన్ని మత నినాదాలు కూడా చేశారు. అఫ్కోర్స్ ఇలాంటివన్నీ కామన్. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అక్కడ అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతూ బుల్డోజర్ని దింపి అవన్నీ ఖాళీ చేయిస్తూ హౌరా స్టేషన్కి నిజమైన రైల్వే స్టేషన్ సౌందర్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, అక్కడ వ్యవస్థను, పోలీసులను, అధికారులను కూడా అభినందించాల్సిందే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.